హలో అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీరామాయ నమః. ఇది యుగాల కళ, కోట్లాది భక్తుల ప్రార్థన, చివరకు సాకారమైన మహాఘట్టం అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ. అయోధ్య రామ జన్మభూమి మహిమ తెలుసుకుందాం ఇప్పుడు. సరయూ నది తీరంలో వెలిసిన పవిత్ర నగరం అయోధ్య. ఇది ధర్మం, సత్యం, కర్తవ్యానికి ప్రతీక అయిన మర్యాద పురుషోత్తముడు రామచంద్రుడి జన్మస్థలం. యుగ యుగాలుగా భక్తుల హృదయాల్లో రాముడు ఇక్కడే నివసిస్తాడు అనే నమ్మకం నిలిచిపోయింది. ఇప్పుడు రాముని జీవితం గురించి తెలుసుకుందాము. రాముని జీవితం ధర్మానికి ఆదర్శం. శ్రీరాముడు రాజకుమారుడైన ధర్మం కోసం రాజ్యాన్ని వదిలి వనవాసానికి వెళ్ళాడు. తండ్రి మాటకు కట్టుబడి ప్రజల మేలు కోసం తన సుఖాన్ని త్యాగం చేశాడు. అరణ్యంలో రాక్షస సంహారం, సీతమ్మ తల్లిపై అచంచలమైన ప్రేమ, లక్ష్మణుడు, హనుమంతుడు వంటి భక్తులతో రామాయణం ఒక జీవన మార్గదర్శకంగా మారింది. భక్తుల నిరీక్షణ, శతాబ్దాల పోరాటం. శతాబ్దాల పాటు భక్తులు శ్రీరాముని ఆలయం కోసం శాంతియుతంగా, ధర్మబద్ధంగా పోరాడారు. ఆ నమ్మకం, ఆ సహనం, ఆ భక్తి చివరకు ఫలించింది. ఇక చివరగా ప్రాణప్రతిష్ఠ చరిత్రలో నిలిచిన రోజు 2024లో జనవరి 22న అయోధ్యలో శ్రీరామలల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు కేవలం ఒక ఆలయ ప్రారంభం కాదు, అది కోట్లాది భక్తుల కన్నీళ్లకు, ప్రార్థనలకు వచ్చిన జవాబు. ఈ రోజు ఆ మహాఘట్టానికి వార్షికోత్సవం సందర్భంగా మనం శ్రీరాముణ్ణి స్మరించుకుంటున్నాం. అసలు ఈ రోజున మనం ఏమి చేయాలి? శ్రీరామ జయం అని జపించాలి. పిల్లలకు రామకథ చెప్పాలి. ధర్మం, సత్యం, కరుణ మార్గంలో నడవాలి. రామ మందిరం మనకు నేర్పిన సందేశం ఒక్కటే, ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. శ్రీరాముడి కృప మీ ఇంటిపై ఉండుగాక. మీ జీవితంలో శాంతి, ఐశ్వర్యం, ధైర్యం నింపుగాక. జై శ్రీరామ్. మరిన్ని భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.